హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఎండ్ రోడ్ టు పెంచుల్కోన. సో మా అన్నయ్య వాళ్ళు పెంచుల్కోన ట్రిప్ వెళ్ళారు. సో ఈ టైంలో వింటర్ సీజన్, రైనీ సీజన్లో పెంచుల్కోన వెళ్తే ఆ అట్మాస్ఫియర్ కానీ, క్లైమేట్ కానీ, వ్యూ అన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ సమ్మర్లో వెళ్తే మనం వాటర్ ఫాల్స్, వాటర్ ఉండదు కాబట్టి వీ కాంట్ ఎంజాయ్ దట్ వ్యూ. బట్ ఇప్పుడు ఈ టైంలో అనేది పర్ఫెక్ట్ టైం ఫర్ గోయింగ్ టు పెంచుల్కోన. సో మనం వాటర్ ఫాల్స్ని, ఆ వాటర్, ఆ ఫ్లో అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్ మీద చాలా ఆవులు ఉన్నాయి. సో ఇలా ఆవులు రోడ్ మీద ఉండడం వల్లే సమ్ టైమ్స్ యాక్సిడెంట్స్ అనేవి అవుతుంటాయి. సో వెళ్ళే వాళ్ళే జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ వీలైతే టెంపుల్ సరౌండింగ్స్ దగ్గరికి రీచ్ అయిపోయారు. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు. అవి కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న టెంపులే పెంచుల్కోనలో ఉన్న నరసింహస్వామి టెంపుల్. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి. వన్ ఆఫ్ ద మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ నెల్లూరు. అండ్ టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కోనేరు దగ్గరికి వచ్చేసారు. అండ్ చాలామంది భక్తులు ఇక్కడైతే స్నానం కూడా చేస్తూ ఉంటారు కోనేరులో. ఇక్కడ స్నానం చేసుకుని డైరెక్ట్‌గా వెళ్ళి దర్శనం చేసుకోవడం. సో అలాగా డిఫరెంట్ రిచువల్స్ ఉంటాయి. అండ్ కోనేరు దగ్గర నుంచి కూడా తర్వాత నెక్స్ట్ అయితే ఈ చెట్టు దగ్గరికి వచ్చేసారు. లైక్ ఇక్కడ మనం ఏవైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అనే ఒక నమ్మకం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే చాలా ముడుపులు అనేవి ఈ చెట్టుకి కట్టున్నారు. సో అంత పవర్ఫుల్ ప్లేస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో వెళ్తున్నారు. చూసారు కదా, ఈ సీజన్ కాబట్టి రెయినీ సీజన్ ఆర్ వింటర్ సీజన్లో అయితేనే మనకి ఇలా ఫుల్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో దట్ ఎంటైర్ అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా, కూల్ బ్రీజ్ రావడం, చల్లగా చాలా బాగుంటుంది. అదే మనం సమ్మర్లో వెళ్తే ఇవేమి ఉండవండి. సో మీరు ఎప్పుడైనా పెంచుల్కోనకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మెయిన్లీ రెయినీ సీజన్ ఆర్ ఎల్స్ వింటర్ సీజన్లో మాత్రమే ప్లాన్ చేసుకోండి. సో దట్ టెంపుల్లో దర్శనంతో పాటు ఈ వ్యూని కూడా అడిషనల్గా ఈ నేచర్ ఇదంతా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ టైంలోనే ప్లాన్ చేసుకోవాలి. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే ఉంది అండ్ చుట్టుపక్కల గ్రీనరీ. సో ఆసమ్ అట్మాస్ఫియర్ అది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫైనల్లీ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్.